హలో ఫ్రెండ్స్, ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ పేజ్కి వెళ్దాం, పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. పే స్కేల్ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 4 years ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ అన్నారు 60%. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వారికి రిలాక్సేషన్ ఎట్లా ఉంటుంది, బీటెక్ ఉన్నా సరిపోతుంది. డిస్ప్లేషన్ విషయానికి వస్తే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో 34 ఉద్యోగాలు, ఈఐ ఇన్స్ట్రుమెంటేషన్లో 2 ఉద్యోగాలు, సిఎస్సి ఐటీలో 18 ఉద్యోగాలు, మెకానిక్లో 16 ఉద్యోగాలు, ట్రిపుల్ ఎలక్ట్రికల్లో 5 ఉద్యోగాలు, సివిల్లో 3 ఉద్యోగాలు, కెమికల్లో 2 ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 80 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే వరకు మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఆ తర్వాత విషయానికి వస్తే మనం ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్లో చూడండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 27 సంవత్సరాలు ఉంది. అంటే ఓపెన్ కేటగిరీ వారికి 27 సంవత్సరాలు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి ప్రత్యేకమైన వయోపరిమితి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సేషన్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, అంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు అదనంగా ఓపెన్ రిలాక్సేషన్కు అదనంగా ఇచ్చారు. క్వాలిఫికేషన్ కూడా ఎస్సీ ఎస్టీ వారికి రిలాక్సేషన్ ఉంది. మిగతా వారందరికీ 60% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి 50% ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ ఏమిచ్చారు, మెథడ్ ఆఫ్ సెలక్షన్లో సిబిటి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వెరిఫికేషన్ ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. అంటే కేవలం ఆన్లైన్ ఎగ్జామ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఒకసారి మనం ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు అని చూస్తే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 5/6/2025 వరకు ఉంటుంది. అభ్యర్థులు ఇది ఒకసారి గమనించి లాస్ట్ డేట్ పూర్తి కాకముందుకే దరఖాస్తు చేసుకోండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ కింద మనకు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లై లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసా నేను నోటిఫికేషన్కి వెళ్ళి అభ్యర్థులు మొత్తం 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవడం ఉత్తమం. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు 6/2025. మనకు పోస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు పేజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. అది డీటెయిల్ ఫిల్ చేసి వ్యాలిడేట్ చేయండి. ఆ తర్వాత అడ్రస్ వ్యాలిడేట్ చేయండి. ఆ తర్వాత మనకు ప్రైమరీ క్వాలిఫికేషన్ ఏముంటుంది, బీటెక్ కానీ డిగ్రీ ఇంజనీరింగ్ కానీ మొత్తం ఎంట్రీ చేసి వ్యాలిడేట్ చేయండి. ఆ తర్వాత ఎస్ఎస్సి నుంచి ఇంటర్ డిగ్రీ వరకు మనం యాడ్ చేస్తూ వ్యాలిడేట్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఎస్బీఐ కలెక్ట్ పేమెంట్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వారందరూ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, 1000 రూపాయలు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ పేజీలో క్లియర్గా ఇచ్చారు ప్రొసీజర్ అంతా. ఎస్బీఐ కలెక్ట్ పేమెంట్ లింక్. ఫస్ట్ ప్రొసీజర్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. మొత్తం ఏంటి అని యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ తర్వాత ఎస్బీఐ కలెక్ట్ పేమెంట్స్ లింక్ క్లిక్ చేసి ఆ ప్రొసీజర్ ప్రకారం పేమెంట్ చేయండి. ఆ తర్వాత మనం హోమ్ పేజ్లోకి వచ్చి అప్లికేషన్ పేజ్లోకి వచ్చి ఆ రిసిప్ట్ మనకు చలాన్ జనరేట్ అయిన రిసిప్ట్లో వస్తుంది. మనకు జనరల్ నెంబరు, బ్రాంచ్ కోడు, ఎస్బీఐ రిఫరెన్స్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి ఇక్కడ వ్యాలిడేట్ చేయండి. ఆ తర్వాత సమ్మరీ ఆఫ్ స్కిల్ సెట్, అంటే మీకు అడిషనల్గా ఏమన్నా స్కిల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి, వ్యాలిడేట్ చేయండి. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ 2 రిఫరెన్స్, ఎవరిదైనా రిఫరెన్స్ ఇద్దరు డీటెయిల్స్ ఇవ్వాలి. కాంటాక్ట్ పర్సన్, రిలేషన్షిప్, మొబైల్ నెంబర్, పోస్ట్ ఎవరిదైనా ఇచ్చేసుకోవచ్చు. ఆ తర్వాత లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఇక్కడ ఇండికేట్ చేయండి. స్పీక్, రీడ్, రైట్ ఏం మాట్లాడు, రాయడం ఏం వస్తే అవంతా ఇండికేట్ చేసి వ్యాలిడేట్ చేయండి. ఆ తర్వాత అప్లోడ్ డీటెయిల్స్, ఇక్కడ మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్లు 10th ఇంటర్ డిగ్రీ, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్, ఇంకేమన్నా సర్టిఫికేట్స్ అడిషనల్గా ఉంటే పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. అభ్యర్థులు లాస్ట్ డేట్కు ముగియకముందే ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ డేట్ సమయంలో సర్వర్ బిజీ వస్తుంది. 5/6/2025 అనేది చివరి తేదీ. ఇలాంటి విద్యా ఉపాధి అవకాశాలు వెంటనే పొందేందుకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని అందరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.